పాపం 3 రోజులు అవుతున్నది, ఇంకా చాలామంది ఆచూకీ 10 మంది ఆచూకీ దొరకట్లేదు. ఇది సిగాచి కంపెనీ పటాన్ చెరువు పాషమైలారంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించి. కడసారి చూపు దక్కని ఘోరం. 3 రోజులైనా ఆచూకీ లభించని 10 మంది. మంటలకు కాలి బూడిదైనట్లు అంచనా. ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో మరో 20 మృతదేహాలు. DNA విశ్లేషణలో కూడా ఆలస్యం జరుగుతున్నదట. మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల పడిగాపులు, ప్రాణాపాయ స్థితిలో 6, వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం. ఘటనపైన నిపుణుల కమిటీ 4 రోజుల్లో నివేదికకు ఆదేశమట. మా వాళ్ళ ఆచూకీ చెప్పాలంటూ రోధిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు. ఎంత ఘోరం పాపం. ఒక్కగానొక్క కొడుకు కనిపించట్లేదంటూ ఆ తల్లిదండ్రులు వచ్చి ఆడ నిలబడి అడుగుతున్నారు పాపం. నిన్న ఒక ఆయనదైతే చిన్న ప్లాస్టిక్ కవర్లో కట్టి ఇస్తున్నారు బూడిద. అంటే చివరి చూపు కూడా లేదు పాపం. ఇంకా నా పిల్లలకి ఏం చెప్పాలి? అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడు, డ్యూటీ నుంచి ఇంకా రాలేదేంటి అని పిల్లలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియట్లే అని ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుడు ప్రశాంత్ మహాపాత్ర భార్య సోనాలి ఆవేదనట. అన్ని ఆసుపత్రుల్లో చూశాం, DNA పరీక్షల కోసం నమూనాలు ఇచ్చాం, పొట్ట చేత పట్టుకొని ఒడిశా నుంచి వలస వచ్చాం. నా భర్త లేకుండా పిల్లలతో భవిష్యత్తును ఊహించుకుంటేనే భయం వేస్తోందంటూ ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నదట. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరి వర్ణాతీతం అసలు. ఇగో తమ ఒక్కగానొక్క కొడుకు ఫ్యాక్టరీలో పని కోసం వచ్చి ఆచూకీ లేకుండా పోయాడంటూ శివజీ అనే కార్మికుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా ఫ్యాక్టరీ వద్ద, ప్రైవేట్ ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చూస్తూనే ఉన్నాం, ఎక్కడా జాడ లేదు. శిథిలాలు తొలగిస్తే కడసారి తమ కొడుకును చూసుకుంటామంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. శివజీకి భార్య, 3 చిన్న పిల్లలు ఉన్నారట. బా ఎంత ఘోరం అసలు. స్టోర్లో ఉండడంతో బతికిపోయాం. యశ్వంత్ కుమార్ ఏపీ. రియాక్టర్లు ఉన్న ఫ్యాక్టరీలోనే స్టోర్ విభాగం ఉన్నది. అక్కడి నుంచి కంపెనీలోకి వెళ్లే ముందే అగ్ని ప్రమాదం జరిగింది అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యశ్వంత్ కుమార్ తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే బిల్డింగ్లోని మొదటి అంతస్తు ప్రహరీ నుంచి కిందకి దూకాం. తాము స్టోర్ విభాగంలో ఉండడం, సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లే బతికి బయటపడ్డాం. గత 10 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నా ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం జరగలే అని మరో క్షతగాత్రుడు సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రోజు పెద్ద శబ్దం వచ్చింది. మంటలు రావడంతో అందరం అరుచుకుంటూ పరుగులు పెట్టాం. అతి దారుణమైన భయంకరమైన ప్రమాదం ఇది. వీడియోలో సిగాచి డైరెక్టర్ చిదంబర్నాథ్. మృతుల కుటుంబాలకు ₹1 ఇస్తాం. నేను ఎక్కడికి పారిపోలే. 40 మంది చనిపోయారు. 90 రోజులు పరిశ్రమ మూసేస్తున్నాం. బాధితులందరికీ న్యాయం చేస్తాం. అసలు ఈ దొంగలు అరెస్ట్ కావాలి కదా, వీళ్ళు అరెస్ట్ కావాలి కదా, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ కావాలి కదా. ఎవరూ రాక అనాథల్ల అంత్యక్రియలట. పాషమైలారం గ్రామంలో బ్యాచిలర్లుగా ఉంటూ సిగాచి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న 2 ఈ ప్రమాదంలో చనిపోయారు. వారి కోసం ఎవరూ రాకపోవడం, మృతదేహాలు కాలిపోయి మాంసపు ముద్దగా మారడం, కుళ్ళిపోయే పరిస్థితి నెలకొనడంతో అధికారులు, స్థానికులు కలిసి పాషమైలారం శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసిరట. పాపం ఎవరో వాళ్ళకి ఎక్కడో ఒడిశానో బీహారో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వీళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఎత్తాలి, వీళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు మాట్లాడాలి, మళ్ళీ వీళ్ళు రిటర్న్ పోతేనే వాళ్ళు మా వాడు వచ్చిందని అనుకోవాలి. వాళ్ళేమో పాపం ఆ పేరెంట్స్ ఎక్కడున్నారో, వాళ్ళ కుటుంబం ఎక్కడున్నదో. దారుణం కదా. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స. 13 మంది ఆచూకీ లభించాల్సి ఉన్నది. బాధితులను పరామర్శించిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర. ఇక ఇంటర్వ్యూకి వచ్చిందట పాపం అమ్మాయి. అదే రోజు పాపం దరిద్రం ఇంటర్వ్యూకి వచ్చి గల్లంతైంది. ఆ అమ్మాయి ఎవరు? సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన రోజున ఇంటర్వ్యూకి వచ్చిన ఒక యువతి ఆచూకీ తెలియకుండా పోయినట్టు సమాచారం. ఉదయాన్నే ఇంటర్వ్యూకి వచ్చిన యువతి HR ఛాంబర్కు వెళ్లిన సమయంలోనే ఈ భారీ పేలుడుతో భవనం కుప్పగూలిందని కార్మికులు చెబుతున్నారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్న వివరాలు తెలియలేదు. భవనం శిథిలాలు తొలగిస్తే గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఆ నిమిషం, ఆ 10-15 నిమిషాల అమ్మాయి ప్రాణం బాయ్.